తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో బయోమెట్రిక్ నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో నెల బియ్యం మంజూరుకు ఒక్కోసారి బయోమెట్రిక్ నమోదు చేయాల్సి ఉంది. దీంతో సర్వర్ ప్రాబ్లంతో ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతోంది. ఇక ఒక్కో లబ్ధిదారునికి కనీసం 10 నెలల సమయం పడుతోందని డీలర్లు చెప్తున్నారు. आगे रमेश आगे किलो ना రేషన్ షాపుల్లో 3 నెలలకు సంబంధించి ఒక బియ్యాన్ని పంపిణీని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వము. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నెలలో అంటే ఈ ఏప్రిల్, మే, జూన్కి సంబంధించినటువంటి ఒక బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు. రేషన్ డీలర్లు సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఇటు నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క బియ్యం పంపిణీ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మనం ప్రస్తుతము నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండల కేంద్రంలోని ఓ రేషన్ షాప్ వద్ద ఉన్నాము. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే ప్రతి నెల అంటే ఏప్రిల్, మే, జూన్కు సంబంధించి ఈ యొక్క బియ్యము పంపిణీ చేస్తూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యము ప్రభుత్వం ఇస్తూ ఉంది. అయితే ఒక కుటుంబంలో ముగ్గురు ఉంటే కనుక 18 కిలోలు, ఈ విధంగా 3 నెలలకు సంబంధించి 54 కిలోలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే దాదాపు అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 759 రేషన్ షాపులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 400కు పైగా రేషన్ షాపులు ఉన్న పరిస్థితి ఉంది. 4,71,000 దీనికి సంబంధించినటువంటి కార్డులు ఉన్నటువంటి పరిస్థితిలో దీనికి లబ్ధిదారులు అయితే ప్రస్తుతం అయితే క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క అంటే రేషన్ షాప్లో వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే సాంకేతిక సమస్యలు అయితే రేషన్ షాపుల్లో ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రతి నెల అంటే ఏప్రిల్కి సంబంధించి ఒకసారి బయోమెట్రిక్ పెట్టాలి, మేకి సంబంధించి ఒకసారి, అదేవిధంగా జూన్కి సంబంధించి అంటే ఒక వ్యక్తి 3 సార్లు బయోమెట్రిక్ పెట్టాల్సిన
పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి 5 నుంచి 10 నిమిషాలు 15 నిమిషాలు సమయం వస్తూ ఉంది. సాంకేతిక సమస్యలు ముఖ్యంగా ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. బయోమెట్రిక్ కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి ఇటు రేషన్ షాప్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? 3 నెలలు ప్రభుత్వము నిర్ణయించింది, 3 నెలలకు సంబంధించి రేషన్ ఇప్పుడు మీ బియ్యం సరఫరా చేస్తూ ఉన్నారు. అది బాగానే ఉంది. బట్ ఏంటంటే మనకి ఒకేసారి చేస్తే బెటర్ ఉంటుండే. 3 నెలలు కలిపి ఒకటేసారి ట్రాన్సాక్షన్ ఉంటే కొంచెం బెటర్ ఉంటుండే. అట్లాగే మెయిన్ ఇంకోటి అది 3 మంత్స్ ఉన్నప్పుడు బ్లూటూత్ కూడా కనెక్షన్ లేకుండా ఉంటే సింగిల్ డేలో ట్రాన్సాక్షన్ అయిపోతుంది. సో మనకు వర్క్ కూడా ఈజీగా ఉంటుంది, కస్టమర్స్ కూడా వెయిటింగ్ ఏం చేయకుండా ఉంటారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే క్రౌడ్ కూడా ఇంతకుముందు చాలా ఉండేది, ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక పర్సన్కి 10 to 15 మినిట్స్ పడుతుంది. అదొక ప్రాబ్లం. సమ్మర్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఏంటంటే అది బ్లూటూత్ కనెక్షన్ ఒకటి ఒకేసారి 3 మంత్స్ కలిపి ఒకేసారి ట్రాన్సాక్షన్ అయితే బెటర్ అవుతుంది. అంటే బయోమెట్రిక్ రావట్లే అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఎట్లా అంటే సర్వర్ అప్పుడప్పుడు డౌన్ అవుతుంది. అంటే ఇంతకుముందు బాగానే ఉండే, కానీ ఈ మంత్ ఏందో లాస్ట్ మంత్ బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం సర్వర్ డౌన్ అవుతుంది. అంటే ఒక్క మనిషికి నియర్లీ 3 times అంటే 5-6 times పెట్టడం అవుతుంది. మళ్ళీ బ్యాక్ పోవడం అవుతుంది. అంటే సర్వర్ డౌన్ అవుతుంది. డర్వన్ అంటే ఇది అప్డేట్ అవుతలేదు మామూలుగా. అట్లా ఏదో ఒకటి చేస్తే బెటర్ ఉంటుంది. అంటే 3 నెలలకు సంబంధించి బియ్యం సరఫరా ఇస్తున్న పరిస్థితి ఉంది కదా, అంటే ఒక వ్యక్తి 3 సార్లు పెట్టాలా బయోమెట్రిక్? ఎట్లా 3 సార్లు పెట్టాలి? అదే 3 సార్లు పెట్టకుండా సింగిల్ టైం ఉంటే బెటర్ ఉంటుంది. అంటే ఏప్రిల్, మే, జూన్ కలిపేసి ఒకేసారి పెట్టేస్తే ఈజీగా ఉంటుంది, కస్టమర్కి ఈజీగా ఉంటుంది, అట్లా డీలర్ కూడా పనికి ఈజీగా జరుగుతుంది. అట్లా అది అంటే రేషన్ షాప్ నిర్వాహకులు అయితే చెప్తా ఉంది. ఒకేసారి బయోమెట్రిక్ సంబంధించి ఒకేసారి 3 నెలలకు సంబంధించి బయోమెట్రిక్ పెడితే బాగుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం ఒకసారి కన్జ్యూమర్లను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే సార్ చెప్పండి, అంత ఎంతసేపు అయింది మీరు ఇక్కడికి వచ్చి? 3 నెలలకు సంబంధించి రేషన్ ఇస్తూ ఉన్న పరిస్థితిలో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇది బాగానే ఉంది, కానీ 3 నెలలు ఒకసారి ఇవ్వడం వల్ల కష్టాలు ఏంటంటే గంటల కొద్దీ నిలబడాలి, వాళ్ళ బయోమెట్రిక్ సరిగా పనిచేయట్లేదు, 3 సార్లు సింబల్ పెట్టాలి, మళ్ళీ ఇలా ఆటోలో తీసుకువెళ్ళాలి. ఒకే నెల అంటే 18 కిలోలు అట్లా తీసుకువెళ్ళచ్చు, కానీ ఇప్పుడు 3 నెలలు అంటే 54 కిలోలు తీసుకువెళ్ళాలంటే ఒక ఆటో కావాలి. దాని కూడా ఖర్చుతో కూడుకున్న పని. మళ్ళీ ఇక్కడ గంటల తడబడి నిలబడాలి, ఇబ్బందిగా, తొందరగా పని కూడా అవుతలేదు. అలా ఇబ్బంది పడుతున్నారు. ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు వచ్చారు, ఎండలో ఇబ్బంది పడుతున్నారు. అట్లా చెప్పండి, ఎట్లా ఉంది? బయోమెట్రిక్ లేట్ అవుతుంది అక్కడ. బయోమెట్రిక్ కోసం ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్ ఆయన కన్నా ముందు వచ్చి నిల్చున్నా. హాఫ్ అన్ అవర్ అయిపోయింది, ఇంకా లోపలికి రానికి లేదు, లైన్ లేదు, ఇంకా లైన్లోనే ఉన్నా నేను. ఇది బయోమెట్రిక్ ఒకేసారి అయిపోతుంది. ఒకసారి పెట్టి 3 months ఇస్తే ఈజీ ఉంటుంది, వాళ్ళకి ఈజీ ఉంటుంది, మాకు ఈజీ ఉంటుంది. తీసుకుపోవాలి, ఇప్పుడు 90 కిలోలు తీసుకుపోవాలి నేను. ఆటో దొరకవి, ఇట్లా లోపల ఆటోలు రావు. అట్లా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, ఆటో వల్ల కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మహిళలు ఉన్నారు, అమ్మ చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? సార్ మంచిగా ఉంది, మంచిగా లేదని ఏం లేదు, కానీ కాకపోతే మాకు ఆటోలు దొరకాయి. ఇప్పుడు 3 నెలల బియ్యం అంటే మాకు 42 కిలోలు వస్తాయి. దానికి ఆటో కావాలంటే, ఇప్పుడు ఆటో రావాలంటే దానికి ఒక 200 అడుగుతాడు గాంధీనగర్ సాక్షి దగ్గరికి పోవాలంటే. మాకు కూడా శాత కాదు. ఇంత 3 నెలలే పోస్తే, అదే ఒక నెల పోసి మాకు కూడా ఇంట్లోకి పప్పులు ఉప్పులు అవన్నీ ఇస్తే మేము కూడా సంతోషిస్తాం కదా సార్. మా బాధ అంతా అది. అన్నీ ఒక నెల బియ్యం పోసి అన్ని పప్పులు ఉప్పులు అన్నీ ఇవ్వమను, మేము కూడా తిని మా పిల్లలు కూడా బతుకుతారు కదా. ఇప్పుడు అన్నిటి మీద పెంచి దించుడు అంటే కరెక్ట్ కాదు. చెప్పండి, ఎంతసేపు అయింది వచ్చి మీరు? నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. మా తమ్ముడు నేను వచ్చినాము. ఒకటేసారి ఇస్తే కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం సర్వర్ ప్రాబ్లం, ఆటో ప్రాబ్లం అంతే ఉంది. అది ఇక్కడ వినియోగదారులు అయితే ఒకటే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి వచ్చి అంటే లైన్లో ఉండి తర్వాత హాఫ్ అన్ అవర్ 1 hour సమయం వెచ్చించాల్సి వస్తుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒకేసారి బయోమెట్రిక్ సంబంధించి ఒకేసారి 3 నెలలకు సంబంధించి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి ఒకే బయోమెట్రిక్ ఉంటే కనుక త్వరితగతినే బియ్యం తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇటు వినియోగదారులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అదేవిధంగా రేషన్ నిర్వాహకులు ఒకటే చెప్తున్నారు, సాంకేతిక సమస్యలు వస్తూ ఉన్నాయి. అందుకు సంబంధించి ప్రతిసారి కూడా ఒక్క క్యాండిడేట్ సంబంధించి 3 సార్లు బయోమెట్రిక్ పెట్టాల్సి రావడంతో సమయం ఎక్కువ అవుతుందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి అయితే ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 3 నెలలకు సంబంధించి రేషన్ బియ్యం సరఫరా అయితే అవుతా ఉంది. సాంకేతిక సమస్యలు అయితే ప్రస్తుతము నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనబడుతోంది. కెన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.